మాది తెనాలి. మాది సూర్య శిల్పశాల అనే విగ్రహాలు తయారు చేసే సంస్థ ఉంది. అలాగే మాకు తెనాలిలో కాటూరి ఆర్ట్ గ్యాలరీ అనే ఒక గ్యాలరీ ఉంది. మేము బ్రాంజు, ఫైబరు, స్టెయిన్లెస్ స్టీలు, వేస్ట్ మెటీరియల్ కానీ అన్నిటితో విగ్రహాలు తయారు చేస్తాం. ఈ వేస్ట్ మెటీరియల్తో తయారు చేసిన విగ్రహాలతోటి దాదాపు అతిపెద్ద గ్యాలరీ అంటే ఆంధ్రప్రదేశ్లోనే ఇంకా అలాంటి పెద్ద గ్యాలరీ ఎక్కడ ఉండదు. అలాంటి గ్యాలరీ మా తెనాల్లో ఉంది. ఈ రోజున గవర్నమెంటు మరి ఈ చిత్రసంత పేరుతోటి ఇది రెండవది. ఇంతకుముందు రాజమండ్రిలో కూడా పెట్టారు. అలాగే ఈ రెండవ చిత్రసంత ఇక్కడ గుంటూరులో జరుగుతుంది. మరి వారి ఆహ్వానం మీద, గవర్నమెంట్ ఆహ్వానం మీద మరి మా కళను కూడా ప్రదర్శించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి మేము చేసే విగ్రహాలతోటి కొన్ని మరి ఇతర శిల్పకళా ప్రదర్శన ఏర్పాటు చేశాం. ఇట్లాగే సుదూర ప్రాంతాల నుంచి ఎంతోమంది మరి గవర్నమెంట్ చేసేది కాబట్టి ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుందనే ఉద్దేశంతో వందలాది మంది ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ మరి చిత్రసంతలో పార్టిసిపేట్ చేస్తున్నారు. మరి దీనికి ప్రేరణ ఏంటంటే బెంగళూరులో చిత్రసంత అనే ఒక ప్రతి సంవత్సరం ఒక చిత్రసంత జరుగుద్ది. కురపా రోడ్డు అనే ఒక రోడ్డు, ఇలాగే ఎప్పుడు రద్దీగా ఉండే ఆ రోడ్డుని బ్లాక్ చేసి చిత్రసంత జరుపుతారు. అయితే చిత్రకళా పరిషత్ అనే ఒక కాలేజీ ఆ రోడ్లో ఉంది. వాళ్ళే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. ప్రతి సంవత్సరం కంపల్సరిగా ముఖ్యమంత్రి, ఏ పార్టీ వచ్చినా ముఖ్యమంత్రి ఆ చిత్రసంతకు హాజరవుతారు. సంతని దానికి ఎందుకు పేరు వచ్చిందంటే లక్షలాది మంది ఆ రోజున ఆ రోడ్లోకి వస్తారు. కోట్లాది వ్యాపారాలు రూపాయల పెయింటింగ్స్ కానీ శిల్పాలు కానీ అమ్ముడుపోతాయి. ఆ రోడ్లోకి ఏ వెహికల్ వెళ్ళదు కాబట్టి లక్షలాది రూపాయల పెయింట్లను కూడా బయర్స్ నెత్తి మీద పెట్టుకొని, భుజాల మీద పెట్టుకొని మోసుకొని వెళ్తూ ఉంటారు. అంటే ఆ రోడ్లో వెహికల్స్ అలౌడ్ కావు కాబట్టి. మళ్ళీ అలాంటి పరిస్థితి కనుక వస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా మరి చిత్రకారులు, శిల్పకారులు ఎంతోమంది ఎంతో ఆనందపడతారు. మరి ఏదేమైనా ప్రభుత్వం ఒక ప్రయత్నం చేస్తుంది కాబట్టి మేము కూడా ఎన్నో వ్యయ ప్రయాసాలతో మరి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎట్లాగే వచ్చారు. మరి మేము అందులో ఏంటంటే ఐరన్ స్క్రాప్ వేస్ట్ మెటీరియల్తో ఇవన్నీ చాలా బరువు ఉంటాయి, టన్నుల బరువు ఉంటాయి. వెహికల్స్ కావాలి, మరి మనుషులు తీసుకెళ్లేది కాబట్టి క్రేన్లు కావాలి, లారీలు కావాలి. అయినా కూడా మరి గుర్తింపు వచ్చుద్దన్న ఉద్దేశంతో కూడా ఎంతో రిస్క్ తీసుకొని మేము కూడా ఈ శిల్పకళా ప్రదర్శన ఏర్పాటు చేసాం. మరి ఈ ప్రదర్శన విజయవంతమై ఇలాగే ఎప్పుడు ప్రతి సంవత్సరం మరి ప్రభుత్వం కాకపోతే కొత్తగా ఏర్పాటు చేసిన ప్రదర్శన కాబట్టి గవర్నమెంట్ కూడా కొత్త కాబట్టి కొన్ని ఒడిదొడుకులు అయితే ఉంటే ఇవన్నీ అధిగమించి ఇంకా ముందు ఏమేమి లోపాలు జరుగుతున్నాయో సరిదిద్దుకొని ఇలాంటి ప్రదర్శన ఏర్పాటు చేస్తే ఎక్కువ మంది శిల్పకారులు కానీ చిత్రకారులు కానీ ఇలాంటి ప్రదర్శనకు ముందుకు వస్తారు. ఇంకా ప్రత్యేకమైన గుర్తింపు కూడా ప్రభుత్వానికి వచ్చింది. కర్ణాటక ప్రభుత్వానికి ప్రత్యేకమైన గుర్తింపు ఏంటంటే చిత్రకళా పరిషత్, కోట్లాది రూపాయల వ్యాపారం జరిగే పరిషత్. లేదు, దీనికోసం అయితే చేయలేదు కానీ మా గ్యాలరీ ఉంది. ఆ గ్యాలరీలో ఎప్పుడు విగ్రహాలు ప్రదర్శన ఉంటాయి, వాటిని తీసుకొచ్చి డిస్ప్లే. మీరు చూసిన ఏ విగ్రహాలైనా ఏ విగ్రహమైనా నెలలేనండి. వేస్ట్ మెటీరియల్తో చేసే విగ్రహాలు ఒక్కొక్కటి 2 నెలలు 3 నెలలు అట్లా పడతా ఉంటాయి. ఇప్పుడు మీరు చూసే ఎన్టీ రామారావు గారి విగ్రహం కూడా దాదాపు 2 నెలలు పట్టిందండి. అలాగే ఇప్పుడు సైనికుడి విగ్రహం కానీ ఇది ప్రతిదీ లేట్ ప్రాసెస్ అండి, నెలలే పడతాయి, రోజుల్లో మాత్రం ఏమవు. అందరికీ నమస్కారం అండి. నా పేరు హైందవి. నేను కేఎల్పి స్కూల్లో డ్రాయింగ్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. నేను ఉండేది గుంటూరులోనే. నేను వచ్చేసి ఉమెన్ ఆర్టిస్ట్గా 8 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి. ఇక్కడ నేను ఎక్కువగా తీసుకున్న కాన్సెప్ట్ ఉమెన్స్కి సంబంధించిన కాన్సెప్ట్స్ తీసుకున్నాను అనమాట. ఆడవాళ్ళు బయట ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, ఇంట్లో చేసే పడే బాధలు కానీ ఏవైనా సరే ఇంట బయట ఎలా తీసుకుంటున్నారు ఏంటి అన్నది ఒక ఉమెన్ యొక్క పవర్ని తెలియచేయటం అనేది నా ఉద్దేశము. ఇలాంటి వేదిక నాకు ఇచ్చినందుకు ఈ అమరావతి కళా వేదిక నాకు చాలా సంతోషంగా ఉంది. మన కూటమి ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాంటి కళాకారులని అభివృద్ధి చేయడానికి, వాళ్ళలో ఉన్న గొప్ప కళని బయటికి తీసుకురావడానికి ఈ స్లాట్స్ ఇలాంటివి చేస్తూ ఉంటే ఇంకా చాలా ఉన్నతగా వెళ్తూ ఉండొచ్చు. ప్రతి ఆర్టిస్ట్కి, ప్రతి కళాకారులకి ఒక గుర్తింపు అనేది వస్తూ ఉంటుంది. ఇది చాలా సంతోషంగా ఉంది. మా కళని కూడా ఇట్లా డెవలప్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. అది కూటమి ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ ఈ అలాంటి అవకాశాన్ని ఇచ్చినందుకు.
థ్యాంక్ యూ.